కోకోనట్ మే లస్సీ పిలాకే ఆవు జరా మూడ్ బనాకే అని చెప్పి అన్ని చేసిండు. ఆల్ ద మోడీ ఫ్యాన్స్ అని చెప్పి మోడీ అన్ని చేసిండు. చిన్నపాటి తెలంగాణ కేరళలో కనబడుతున్నది. కేరళ నుంచి తమిళనాడుకు ఒక మనకు సూచన కనిపిస్తుంది. ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నా కేరళలో హిందుత్వం గట్టిగా ఉన్నది అని. అయితే హిందుత్వం కంటే ఎక్కువ అక్కడ కేరళలో ఉమ్మా ఇంకా ఎక్కువ గట్టిగా ఉన్నది అని అనేది నేను అంటున్నా. ఉమ్మా ముస్లిం అపీజ్మెంట్ గట్టిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి వెనకటికి కంచుకోటైన యూపీ బీహార్ ఏవైతే ఉండే చూడు, అమేతి గిమేతి, అక్కడ ఎలక్షన్స్ ఓడిపోతే వాళ్ళకు సేఫ్ ప్లేస్ ఏదనిపిస్తుంది? కేరళ. ముస్లిం ఓటు బ్యాంకు మీద. బెంగాల్ కూడా కాదు, ఇక్కడ కేరళ. సో దక్షిణాన ఎపి సెంటర్ ఏమైతుంది? కేరళ. సీట్లు తక్కువ ఉన్నా దక్షిణ బెంగాల్ ఎవరు? కేరళ. కాంగ్రెస్ కంచుకోట ఎవరు? కేరళ. సో నీ బీజం ఏడికని కావాలి తెలుసా? దేవుడి యొక్క సొంత గూటి ఏందది? కేరళ. తమిళనాడులో టీవీకేలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ హీన పరిస్థితికి పోవడానికి కారణం ఏంది తెలుసా? ప్రశాంత్ కిషోర్. చెన్నై సూపర్ కింగ్స్ ని ధోని వచ్చి ఎట్లా గెలిపించిపోతాడో తమిళనాడులో టీవీకే జెండా నేను లేపిపోతా అన్న మాట గుర్తొచ్చిందా మీ అందరికి? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇప్పుడు కేరళకు వద్దాం. కేరళలో మనం ఒకసారి అర్థం చేసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసి 3 సీట్లు వచ్చినాయి. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ కేరళ ఇప్పుడు తమిళనాడు కొంచెం కంపేర్ చేసి చూడాలి. ఎందుకంటే కేరళకు వచ్చినప్పుడు తమిళనాడు గురించి మాట్లాడారు. మోదీ సర్కార్ తమిళనాడు ప్రజలను ప్రేమ చూపెట్టనీకి ఎన్నేం చేయలే. ధోతి గట్టే, లుంగి గట్టే, తమిళనాడులో మాట్లాడే, పోయే వనక్కం తమిళనాడు అని చెప్పే, దాని తర్వాత కోకోనట్ మే లస్సీ పిలాకే ఆవు జరా మూడ్ బనాకే అని చెప్పి అన్నీ చేసిండు. ఆల్ ద మోడీ ఫ్యాన్స్ అని చెప్పి మోడీ అన్నీ చేసిండు. పార్లమెంట్లో సెంగోలు కూడా పెట్టిండు. తమిళనాడు బ్రాహ్మణ అర్చకులను పిలిపించి గణపతి మంత్రాలతోని పార్లమెంట్లో ఆ గణపతి స్తోత్రం చదువుతుంటే గణానాన్త్వా గణపతి కుంభవామహే అని చెప్తుంటే అందరికి ఇట్లా నిలబడ్డాయా లేవా? బట్ అయినా ఒక సీట్కే పరిమితమైంది. కేరళలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ డైరెక్ట్గా అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా అప్పట్లో ఏం సపోర్ట్ చేయలే. అప్పుడప్పుడే కొత్తగానే వాళ్ళు ఉన్నారేమో ఏమున్నారో ఎక్సెట్రా మనం పక్కకు పెడితే ఇప్పుడు ఆ మెరిట్స్ డిమెరిట్స్ అవన్నీ పోయి మనం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. బట్ అయినా కేరళ తిరిగి ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి 3 సీట్లు. తమిళనాడు కంటే కేరళలో ఛాలెంజెస్ ఎక్కువనే కదా హిందువుకి. అడుగడుగున సిమి, అడుగడుగున పిఎఫ్ఐ, అడుగడుగున హిందూ మనోభావాలకు దెబ్బ లేదా? బట్ అయినా భారతీయ జనతా పార్టీ కేరళలో గట్టిగా అవుతుంది. మేయర్ కార్పొరేషన్ కూడా గెలిచింది, ఒక ఎంపీ కూడా గెలిచినాం, ఇవాళ 3 సీట్లు గెలిచినాం. నాకు చిన్నపాటి తెలంగాణ కేరళలో కనబడుతున్నది. కరెక్టా రాంగా? అయితే కేరళ నుంచి తమిళనాడుకు ఒక మనకు సూచన కనిపిస్తుంది. ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నా కేరళలో హిందుత్వం గట్టిగా ఉన్నది అని. అయితే హిందుత్వం కంటే ఎక్కువ అక్కడ కేరళలో ఉమ్మా ఇంకా ఎక్కువ గట్టిగా ఉన్నది అని అనేది నేను అంటున్నా. ఉమ్మా ముస్లిం అపీజ్మెంట్ గట్టిగా ఉన్నది. ఎట్లా అని అంటే కేరళలో పినరాయి విజయన్ని తొక్కాలి అని చెప్పి డిసైడ్ అయినప్పుడు ముస్లింలు ఆల్టర్నేటివ్ ఎవరిని చూస్ చేసుకున్నారు? కాంగ్రెస్ని చూస్ చేసుకున్నారు. ఇది కేవలం కేరళకు పరిమితం కాలే. 2023 పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా దేశం మొత్తంలో ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ముస్లిం ఓటర్లు బీజేపీని ఢీకొట్టాలని అంటే కాంగ్రెసే అని చెప్పి జాతీయవాద తత్వాన్ని పెంచుకుంటూ వచ్చిండ్రు. అండ్ నవీన్ చెప్పింది కరెక్ట్. కాంగ్రెస్ పార్టీకి వెనకటికి కంచుకోటైన యూపీ బీహార్ ఏవైతే ఉండే చూడు, అమేతి గిమేతి, అక్కడ ఎలక్షన్స్ ఓడిపోతే వాళ్ళకు సేఫ్ ప్లేస్ ఏదనిపిస్తుంది? కేరళ. ముస్లిం ఓటు బ్యాంకు మీద. బెంగాల్ కూడా కాదు, ఇక్కడ కేరళ. సో దక్షిణాన ఎపి సెంటర్ ఏమవుతుంది? కేరళ. సీట్లు తక్కువ ఉన్నా దక్షిణ బెంగాల్ ఎవరు? కేరళ. కాంగ్రెస్ కంచుకోట ఎవరు? కేరళ. సో నీ బీజం ఏడికని కావాలి తెలుసా? దేవుడి యొక్క సొంత గూటి ఏందది? కేరళ. గురువయ్యర్ సాక్షిగా, శరణమయ్యప్ప సాక్షిగా, పద్మనాభ స్వామి పాదాల సాక్షిగా దక్షిణ రాజకీయము కేరళకేనే మొదలు కావాలి. టెంకాయ ఆడనే వలగాల, తీర్థం ఆడికేనే రావాలి, హిందుత్వం ఆడికేనే గట్టికి కావాలా. భారతీయ జనతా పార్టీ మొదలెట్టింది, ఒక మాట మాట్లాడింది, గుడ్లను కొంచెం ఇండిపెండెంట్ చేయాలా, కోర్టులు డైరెక్ట్గా ఇట్లా ఇంటర్ఫియర్ కావద్దు
అని ఒక ముచ్చట చిత్రగుప్తులో మనం మాట్లాడినాం. డాట్స్ కనెక్ట్ చేసుకుంటుద్దాం. నెక్స్ట్ దక్షిణాన ఎవరు అని చెప్పి మాట్లాడితే అధికారం రాకపోవచ్చు, ధిక్కారం మాత్రం చూపుడు మొదలెడుతుంది భారతీయ జనతా పార్టీ, అడుగులేసుడు మొదలెడుతుంది కేరళ సాక్షిగా. నెక్స్ట్ చాలామంది మాట్లాడతారు ఏంది 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 అని. సో ఈ యాంటీ ఇన్క్యుబెన్సీని ఇలా మనం చేసుకోలేకపోయినా, కైవసం చేసుకోలేకపోయినా, ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేరళలో అడుగు పడ్డది భారతీయ జనతా పార్టీ. ఇన్ని సంవత్సరాల మనం పార్లమెంట్లో సెంగోలు పెట్టినా ఒకటే సీట్కి పరిమితం చేసింది. మళ్ళా జగన్నాటక సూత్రధారి ఢిల్లీ గల్లీలకేం చేసిండా, తమిళనాడులా లేకపోతే ఇక్కడికేం చేసిండా, అది పక్కకు పెడితే అప్పుడు పోడే గెలిచిండు. ఇంకొక విషయము, అసలైన శిష్యులైన విషయం ఏం తెలుసా నవీన్? తమిళనాడులో టీవీకేలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ హీన పరిస్థితికి పోవడానికి కారణం ఏంది తెలుసా? అది తెలంగాణలో కూడా. విజయ్ ఫస్ట్ టైం వచ్చిన తన డ్రైవర్ కొడుకుకు టికెట్ ఇచ్చి, నాతో ఉన్న నీ జీవితాన్ని నేను పునః జీవనం పోస్తా అననే ఆశ్వాసం. నాకు విజయ్ డైరెక్ట్గా ఇష్టం ఉండకపోవచ్చు, నేను విజయ్కి నెగిటివ్ కూడా మాట్లాడలే. ఎప్పుడైతే ఇది చూసిన తర్వాత ఆయన మేనిఫెస్టో మీదనే మాట్లాడి ఆపేసిన నేను. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇంత పర్సనల్గా ఉంటాడా విజయ్? ప్రశాంత్ కిషోర్ చెన్నై సూపర్ కింగ్స్ని ధోని వచ్చి ఎట్లా గెలిపించిపోతాడో తమిళనాడులో టీవీకే జెండా నేను లేపిపోతా అన్న మాట గుర్తొచ్చిందా మీ అందరికీ? భారతీయ జనతా పార్టీ చాలా లైట్ తీసుకుంటుంది. ఇది దేశం కోసం ధర్మం కోసం డైలాగులు నడవై ప్రతిసారి పొగిడిన దగ్గరనే పొడుస్తా కూడా నేను. ఎందుకు చెప్పాలనా? నా ఇల్లును కాపాడుకునే ప్రయత్నంలో. ఇప్పటిదాకా బెంగాల్లో ఎంత మంచిగా మాట్లాడినాం, అప్పుడు ఎవడు మాట్లాడాడు, ఇప్పుడే మాట్లాడతారు ఎవడని. అరే ఈడేమవుతుందిరా అని అంటే, కాదు పెళ్ళయి పిల్లలు ఎందుకు కుడతలేరు అని చెప్పి నేను అడుగుతున్నా. సంసారంలో పిల్లలు కుట్టాలి కదా, మందికి పిల్లలు కుడితే మన ఇంట్లో బర్త్డే చేసుకున్నట్టు. గజేంద్ర భాయ్ ఈ మాట నేను ఎప్పుడో అన్నా, నిన్న రాజాబాయి కూడా అన్నాడు అనుకుంటా. అరే మంది ఇంట్లో పిల్లలు కుడితే మనకు సంతోషం కదా. సంతోషమేరా, మన దగ్గరకు వస్తే పరమ సంతోషం కదా. ఇంకా ఆ జిష్ణు వేరే ఉంటుంది కదా. నీ పిల్లలను తొట్టెల్లేసి నామకరణం చేస్తే మందింట్లో తొట్టెల్లేసి ఏం పేరు పెట్టినావు? అచ్చా ఓకే నానా కన్నా అని చెప్పి నువ్వు పోయి పేపర్ ఇచ్చేసి వస్తున్నావు. ఇది స్టోరీ. బీజేపీ అంచలంచలుగా పోవాలా, ఎట్లా పోవాలా దక్షిణాన అని చెప్పి మాట్లాడితే, మీరు ఇట్లా ఎకరం జాగా చూసి కబ్జా చేసేద్దాం అంటే చేసేయండి సార్, కబ్జా వచ్చేసేయండి సార్, ఇచ్చేయండి సార్ అని ఇస్తారా? చైనీస్ స్ట్రాటజీ వాడాలి. చైనీస్ ఏం చేస్తారంటే తెలుసా ఫ్రెండ్స్, ఆ ఎకరం జాగా కబ్జా చేయడట, ఒక గజం దగ్గరికి జరుగుతారట. ఏమ్రా, అరే గజమే జరిగిపోతా, మళ్ళీ 2 గజాలు, అరే 2 గజాలే, 2 గజాలే కదరా, తర్వాత ఎకరం పోతుంది. దక్షిణాన కూడా బూత్ బై బూత్ రావాలా. ఇవాళ బూత్ అంటే బూత్ అయిపోయింది దక్షిణాన. నాకు యావత్ దక్షిణం గురించి తెలియదు కానీ భారతీయ జనతా పార్టీది ఎస్పెషలీ తెలంగాణ గురించి అయితే పర్ఫెక్ట్గా తెలుసు. మన బూత్ దగ్గర బూతే. పార్లమెంట్ సీటు జూబ్లీ హిల్స్లో మనం ఎన్ని రోజుల నుంచి గెలుస్తున్నాం? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడల్లా సికింద్రాబాద్కి మనం ఎంత పెద్ద పీట వేసినాం. కరెక్టా రాంగా? ప్రతిసారి మంత్రిత్వ శాఖ జూబ్లీ హిల్స్కి ఉండలేదా? అట్లాంటిది నేను జూబ్లీ హిల్స్ ఎప్పుడు గెలవలే, ఈసారి కొత్తగా ఎందుకు అడుగుతున్నారు అని అనడము నాయకత్వ లక్షణాల లోపమా కాదా? కరెక్టా రాంగా? ఇప్పుడు కార్యకర్త ఏమని రకంగా మాట్లాడాలి? ఆడు మొగాడ్రా బుజ్జి అని అంటే ఎట్లా చెప్పాలా? ఎవరిని చెప్పాలా ఆడు మొగాడ్రా బుజ్జి? సరే ఇప్పుడు ఇంకొక నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడు క్యాంపెయిన్ చేస్తే 17,000 అంటే ఆ నాయకుడు చరిష్మా 17,000ఏనా? నవీన్ యాదవ్ నిన్నగామని వచ్చిండు, అది కూడా ఎంఐఎం పార్టీకైనా వచ్చిండు. ఎంఐఎంకైనా పార్టీకైనా వస్తే అకార్డింగ్ టు బీజేపీ ఆర్ బత్తాయిలకు మనందరికీ ఆయన మనకు రాజకీయ ప్రత్యర్థి. కరెక్టా రాంగా? రాజకీయ ప్రత్యర్థి నవీన్ యాదవ్ వచ్చి క్లీన్ స్వీప్ కొట్టి డంకేపే చోటు నేను ఎమ్మెల్యే అయిండు. మనము గిలియే అని కూడా కూర్చున్నాం. మగాడ్రా బుజ్జి అని అనాలనా, ఇదేంద్ర గజ్జి అని అనాలనా? గజ్జి గురించి తెలుసా నీకు నవీన్? అది ఎట్లుంటుంది అంటే హాయిగా ఉంటుంది బాగా, బట్ పుండు కూడా అవుతుంది ఆడ పక్కకు. ఇప్పుడు మాకు పుండు అవుతుంది, గోకి 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 గోకి. ఈ తెలంగాణ బీజేపీ నాయకులు ఎట్లున్నారు తెలుసా? పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడు, గిల్లితే గిల్లించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి. నాకు ఒక టైమింగ్లో వచ్చింది. నేనేమంటున్నా అంటే దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ బీజేపీ ఇన్ సౌత్, బట్ దీస్ గైస్ డజంట్ హ్యావ్ ఎ క్లారిటీ ఎట్లా పోవాలని. మళ్ళీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు అడుగులు వేస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నా, నేను ఆశిస్తున్నా. మా తాతల ముత్తాతల నుంచి ఈసారి బీజేపీ వస్తుందిరా, చిన్నప్పుడు మమ్మల్ని తయారు చేసి శాఖల కాళ్ళే చిన్నప్పుడు డిష్ పెట్టుతుండే కదా, పోయి వస్తుందిరా వస్తుంది ఎలా లేకపోతే ఇప్పుడు వస్తుంది. లాస్ట్కి ఈ ఊపు అనేది అంత ఏడిపోయింది. ఒక ఫలానా మనిషిని తీయంగానే ఊపు అంతా పోయింది అని అంటే అది ఊపు ఎట్లయితుంది? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టి మ్యాచ్ ఇండియా గెలిచింది అనుకో, అది నీకు సంతోషం అవుతుందా? లేకపోతే టెండూల్కర్ 100 కొట్టిందని చెప్పి నువ్వు కేక్ కట్ చేస్తావా? మళ్ళీ నీ దృష్టిలో గెలుపుకు ఉండాలనా లేకపోతే టెండూల్కర్ సెంచరీకి ఉండాలా? నీకు అర్థమవుతుందా? ఇది ప్రాబ్లం.